తెలంగాణలో కుల గణన పేరిట మీ ఇంటికి పేపర్ తీసుకుని వస్తారు. ఇక్కడ మీరు బాగా గమనిస్తే క్రిస్టియన్స్, జైన్స్, ముస్లిం, సిఖ్స్ అంటే ఈ 4 మతాల్లో కులాలు లేవా? మతం మారి క్రిస్టియన్స్ గా మారిన వారిని బీసీసీ జాబితాలో వేస్తున్నారా లేదా ఇప్పటికైనా? మరి ముస్లింస్ లో కులాలు లేవా? ఇస్లాంలో 4 విభాగాలు ఉన్నాయి. భారతీయ ముస్లింలలో సుమారు 307 నుండి 313 కులాలున్నాయి. ముస్లింలు కూడా బీసీలో రిజర్వేషన్ తీసుకుంటున్నారు కదా, మరి కుల గణన వారికి వర్తించదా? ముస్లింలు కూడా పాపం పేదవారు ఉన్నారు కదా, వారికి రాజ్యాంగబద్ధ ఫలాలు వద్దా? మరి క్రైస్తవుల్లో కులాలు లేవా? రోమన్ కథలిక్లని, ప్రొటెస్టెంట్లని, మలబార్ క్రిస్టియన్స్ అని, క్యాథలిక్ సిరియన్స్ అని ఇలా దాదాపు 20కి పైగా కులాలు ఉన్నాయి. ఈ కులాలను కూడా కుల గణనలోకి ఎందుకు తీసుకోవట్లేదు? మనకి తెలిస్తే కదా మనం ప్రశ్నించడానికి. అనాది కాలంగా హిందువులను మాత్రమే విడదీసే ప్రయత్నం జరుగుతుంది. డివైడ్ హిందూ, యునైట్ అదర్స్, ఇదే కాంగ్రెస్ పార్టీ విధానం. కుల గణన పేరుతో మీ ఇంటికి వచ్చి మీ కులం అడిగితే నా జాతీయత ఇండియన్, నా మతం హిందూ, నా కులం సనాతన అని చెప్పండి. కేవలం హిందువులను మాత్రమే ఎందుకు విడదీస్తున్నారు, విభజించి పాలించాలని ప్రయత్నిస్తున్నారు అని ప్రశ్నించండి ప్రతి ఒక్కరు. ముప్పు వచ్చిన నాడు, ఉన్మాదం పేట్రేగిన నాడు వాళ్ళు మిమ్మల్ని ఏ కులం అని అడగరు, నువ్వు హిందువ్వా కాదా అని చూస్తారు. అందరం కలిసి సంఘటితమై వీళ్ళ కుట్రని తిప్పికొట్టవలసిన అవసరం ఈ రోజున ఉన్నది. విభజించబడ్డావా, విచ్ఛిన్నం కాగలవు, జాగ్రత్త.